₹1000 इकडे एक होते. चैनला ఇన్స్టాగ్రామ్ ఇదంతా తీయవు ఒకసారి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈ రోజు మనం హైదరాబాద్ లోని ద లాంగెస్ట్ చోర్ బజార్ అని పిలిచే ఈ సండే బజార్ కి అయితే వెళ్దాం. ఇక్కడైతే A to Z ఐటమ్స్ అన్ని కూడా చీప్ గా దొరుకుతాయని విన్నా. నేనైతే మెయిన్ గా కుక్క పిల్ల కొనడానికి వెళ్ళా. అసలు దాని ప్రైస్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ కప్పులు వాచెస్ అనుకుంటా. ఇక్కడైతే చాలా రకాల బ్రాండెడ్ వాచెస్ ఉన్నాయి. చూస్తుంటే అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది. ఇక్కడే ఉంటే ఇక్కడే టైం అయిపోతుంది. ఇంకా చూడాల్సింది చాలా ఉన్నాయి. 200కే టీషర్ట్లా. కూడా టీషర్ట్లు ఏరుకోవాలి కానీ లోపల నుంచి చాలా బాగున్నాయి. బ్రాండ్ గురించి ఆలోచించకూడదు ఇక్కడికి వచ్చాక. చాలా రకాల టీషర్ట్లు ఉన్నాయి. తెల్లని ఇంకా నడుచుకుంటూ అలా వచ్చేస్తున్నాను. లోపలికి చాలా పెద్దది. ఇంకా నాకైతే లిటరల్లీ హాఫ్ డే పైన పట్టింది నాకు ఇదంతా చూడడానికి. అసలు లోపల దొరకని ఐటమ్ అంటూ ఏం లేదు అసలు చెప్పాలంటే. కట్ బనీళ్ళు అయితే 150కే 2 అంట. అక్కడ కనిపిస్తుంది కదా అదే మాల్, ఎర్రగడ్డ మాల్ కొత్తగా ఓపెన్ చేశారు. షర్ట్ 200 అంట. నిజంగా ఇది చూసి షాక్ అయ్యా. క్వాలిటీ పర్లేదు కానీ అది అంత బ్రాండెడ్లా ఉండదు. ఏదో 1 day 2 day వేసుకోవడానికి లైక్ ఫోటో షూట్స్కి లేదా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ కావాలి కదా, అలాంటి టైంలో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకా దారుణ టీషర్ట్ ₹50కి ఇచ్చేస్తున్నారు. అక్కడ 200కే తక్కువ అనుకున్నాను, ఇక్కడ ₹50గా ఉన్నాయి. వాడేసిన టీషర్ట్లా అని చూస్తున్నా, బాగానే ఉన్నాయి. అదే అర్థం కావట్లేదు, వాడేసి కూడా కాదు, బాగానే ఉన్నాయి. ట్రాలీస్ ఉన్నాయి, ఇక్కడ హార్డ్వేర్ ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ జిమ్ ఐటమ్స్, ఇవన్నీ హార్డ్వేర్ ఇంట్లో ఉపయోగపడతాయి ఏదో టైంలో మనకి. అక్కడ కుక్కలు అమ్ముతున్నారు. ఓకే ఓకే, కుక్కలు ఉన్నాయి కదా, అక్కడికి ఎంట్రీ అట అంట. పావురాలు, అన్ని రకరకాల పావురాలు, కింద పిల్లలు కూడా ఉన్నాయరా. ఈ పిల్ల ఏదో యూనిక్గా ఉంది, స్పెషల్ అనుకుంటే. ఓకే ఓకే, ఇదే తీయద్దు అన్నాడు, సీక్రెట్గా తీస్తున్నాను.
కుక్క పిల్ల డాడీ 1000 రూపాయలు ఇక్కడే. బాగున్నాయి కుక్క పిల్లలు. ఒకటి 1000 రూపాయల. ఓ ఇది కుక్క. అక్కడైతే రికార్డ్ చేయొద్దు అంటున్నారు. అడిగాను 1000 రూపాయల కుక్కని 500 ఇమ్మన్నాను. ఎవరు అన్నాడు ఛానలా ఇన్స్టాగ్రామ్ ఇదంతా తీయో ఒకసారి. 300 నుంచి స్టార్ట్ ఉంది. 300 నుంచి 5000 వరకు ఉంది. 300 ఏమొస్తుంది? ఈ బ్రాండ్ 300 ఏది? 300ది 300 5000 వెనకాల ఉంది. ఉంటుంది ఇక్కడ. వారంటీ ఉంటుందా? ఇది వారంటీ. ఇది 1 year వారంటీ ఉంటుంది. 1 year. ఇది వారంటీ ఉంటుందా? 1 year ఉండదు. 300 నో వారంటీ. 5000 1 year వారంటీ. 300 నుంచి 5000 వరకు ఉంది. 300 నుంచి 5000 వరకు ఉన్నాయంట. అసలు 5000 ఎట్టి ఇక్కడ కొనడం చాలా రిస్క్. 2000 పెడితే మంచి ఆన్లైన్లోనే వస్తాయి. అసలు कैसा है? ఎంత? 30 का. ఎంతన్నా? ఎంత? 200. పని చేస్తాయా? ఏం లేదు డల్లా. పెన్ డ్రైవ్ 200. అది ఫేక్. పని చేస్తాయా? నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో బిగ్గెస్ట్ స్కామ్ ఎక్కడ అయ్యింది నాకైతే. నేను మా ఫ్రెండ్ వస్తే 100 రూపీస్ అన్నాడు మెమరీ కార్డు. 500 అన్నాడు. 100 రూపీస్ తీసుకున్నాం. అసలు అది పని చేస్తుందో లేదో కూడా తెలియదు. ఇంటికి వెళ్ళి చూస్తే ఏం లేదు డల్లా. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఈ షాపులో మాత్రం జనం కుప్పలు ఉంటారు. అసలు ఏం అమ్ముతారో కూడా తెలియదు. एक और एक क्या 300 रुपए ओनली 300 एनीबॉडी ना बिजनेस कंपनी का जा रहा भैया 300 रुपए में इनको क्यों एक ప్రమోషన్ ఒక రేంజ్లో చేస్తున్నాడుగా, అందుకే ఎంతమంది ఉన్నారు. 350 ఇంకా ఇక్కడ మన డైలీ యూజెస్కి చాలా ఉన్నాయి. హోమ్ నీడ్స్ అన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చెప్పాలంటే అసలు ఇది ఒక రోజంతా తిరిగినా సరిపోదు అన్నట్టు అంత పెద్దగా ఉంది. నాకైతే చాలా టైం పట్టేసింది. మెట్రోలో వెళ్ళాలంట, మంచి కవర్లో పెట్టమంటారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి మెట్రోలో తీసుకెళ్తారంట. ఇంకా ఇక్కడ ప్యాంట్స్, జాకెట్స్ అన్నీ 400గా వస్తాయి అంత. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. షూస్ 3000 అలా చెప్తున్నారు, కానీ గట్టిగా అడిగితే 800, 1K కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ఫస్ట్ కాపీ షూస్. సరదాగా అడుగుదాం ఎంత చెప్తాడో. ఒక మంచిది చూసి ఎంత ఉంటుందో అడుగుదాం. ఇది
ఏదో బాగున్నట్టుంది. స్పెల్లింగ్ కూడా తప్పలేదు. 1000 ఇవన్నీ కూడా షూస్ ఫస్ట్ కాపీ అంటారు కానీ అలా ఏమి ఉండవు. చెప్పాలంటే వీళ్ళు చెప్పడం 2000 3000 చెప్తారు. మనం గట్టిగా అడగాలి కానీ ఎంతైనా తగ్గిస్తారు. ఒకసారి కోటిలో నేను 5000 3000 చెప్పారు. 3000 చెప్పారు. దాన్ని 400కి కొన్నా. అంటే చూసుకోండి మీరు. వాళ్ళు ఎవరైనా అంటారు, అలా అలా వెళ్ళిపోతుంటే వాళ్ళు వెనక్కి పిలిచినట్టు చెప్తారు. ఈ షర్ట్సా 200 ఎన్ని చూద్దాం చిరాకు వస్తుంది. ఈ షర్ట్ బాగుంది. 100కి షర్ట్ అంటే బ్యాగ్ ప్యాంట్. స్కూల్ బ్యాగ్కి వస్తుంది బొమ్మలు. స్కూల్ బ్యాగ్కి లేవు, అది అటు ఉన్నాయి. ఎందుకు బొమ్మ కావాలంటే ఇది ఎందుకు అడుగుతుంది? ఇక్కడ బాట్స్ కూడా ఉన్నాయి. స్మగ్లింగ్ చేశారండి ఇట్లు కూడా. చాలా రకాల బాట్స్ ఉన్నాయి. ఇన్ని కోడ్లు తీయద్దు అన్నాడు. సీక్రెట్గా తీస్తున్నాయి. ఆఫ్ చేసిందని చెప్పి తీస్తున్నా. చాలా రకాలు ఉన్నాయి. वीडियो निकालने का है क्या है 360 डिग्री कैमरा देखेंगे चूसा वो एक जना गाड़ी लारी वाले का वीडियो निकाला तो यही है ना वो एक जना वैसा नहीं है जी। हाँ वैसा कहीं बोले वो पुलिस वाले का वीडियो निकाला ना बॉर्डर पे। हाँ राइट ऐसा ना हाँ विजय तलिबद्दी को बता दूँ मल के तमिलनाडु ఎంత అన్నది కెమెరా ఏవేవో అన్నాడు. 360 అన్నాడు. లారీ వాళ్ళు చేస్తారన్నాడు. గవర్నమెంట్ వాళ్ళు చేస్తారన్నాడు. దళపతి చేస్తారన్నాడు. ఆయనకి నచ్చింది అన్నాడు. బ్యాట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. క్యారమ్ బోర్డ్స్, సైకిళ్ళు కూడా ఉన్నాయి. చిన్న సైకిల్ నుంచి పెద్ద సైకిల్ వరకు. షూస్ ఎక్కడ పడితే షూస్ షర్ట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. బెడ్షీట్లు 50 80. వాచెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. వాచ్లు కొందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి. ఇట్లా చాలా నెతకాలే కానీ చాలా వాచెస్ దొరుకుతాయి. మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. ఆంటీ జాతరలో 50 రూపాయలకి ఇస్తారంట. ఫస్ట్ 100 ఉంది. ఫస్ట్ 100 ఉంది. ఆడిస్తాను అన్నట్టున్నాడు. వెంటనే ఇచ్చేదారని చెప్పి 70 అన్నదండి. లాస్ట్ 80 అంట. బొట్టు బొట్ట సైకిళ్ళు. చిన్నపిల్లలు వచ్చారంటే ఈ కొనమని ఏడిస్తారు. సైకిల్ అన్నీ కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళానంటాడు కొనుక్కోని మంది. బా టైట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ అనుకుంటాయి టైట్స్. స్పీకర్స్, మిక్సీలు, సెకండ్ హ్యాండ్ మిక్సీస్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 400 ఆన్లైన్లో 300కే మంచి రేవుల్లో. ఇవి ఏ ఐటమ్ తీసుకున్నా 60 రూపీస్ అంట. బాగానే ఉన్నాయి. అత్తర్
ఇక్కడ మ్యాక్సిమం ముస్లిమ్సే కదా, మ్యాక్సిమం అత్తరసే వాడతారు. ఓ యాక్వా ఫిషెస్ కూడా ఉంది. వా ఫిష్లు బాగున్నాయి. ये बॉल कितने का है? पूरा सेट आपको 200 में नहीं खाली खाली बोल 80 इतना छोटा है टी और कांच एक का भी बड़ा आ है रहा कांच का भी है అంటే ఏదో హిందీలో బేరం ఆడింది, మనకి హిందీ రాదు కదా, వచ్చేసాం. సెకండ్ హ్యాండ్ చార్జర్స్, వైర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కొత్తవి పాతవి అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తున్నాయి. ఇక్కడ యాంటిక్ పీసెస్ కూడా ఉంటాయి. అసలు ఎక్కడ ఉన్నాయో అవి కనపడలేదు. రోజు వర్షం వచ్చింది లైట్గా. అసలు ఇక్కడ మర్చిపోయిన ఆ షాప్ దగ్గర డ్రోన్స్ ఉంటాయి. ఇది ఎంత అన్న? 200 200 ఎగురుతుందా? రిమోట్ ఉంటుందా? రిమోట్ వస్తుందా? ఈ డ్రోన్ ఎంత? 500 దీనికి రిమోట్ ఉంటుందా? 250 ఇస్తారు రిమోట్ ఉంది 900 అది 900 బండి ఉంది రిమోట్ లేకుండా ఎగురుతుందా? ఎగురుతుందా అది? బ్యాటరీ వేసుకోవాలి. ఎగిరే డ్రోన్ నీకు 500కి ఏడాల్సి 2000కి వస్తాయి. ఇవాళ 2000 ఉన్నాయి. ఉన్నాయా ఇక డ్రోన్? ఆ బొడ్డోడికి అయితే పండగ లాస్ట్కి 300 ఇచ్చి కొనేసింది 900 అని చెప్తే. సెకండ్ హ్యాండ్ ఎయిర్ పాడ్స్. అట్లా చెక్ చేసి తీసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లా, ఎందుకంటే ఇక్కడ పని చేస్తాయి బాగానే, ఇంటికి తీసుకెళ్తే పని చేయవు. మొబైల్స్ కానీ ఏమైనా తీసుకున్నా సరే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ సౌండ్ బాక్స్, టీవీస్. ఎవడో బొడ్డోడికి మంచి సైకిల్ తీసుకుని వెళ్ళారు. ఇక్కడే యాంటిక్ పీసెస్ అవి ఉంటాయి. అసలు ఈరోజు ఎందుకో పెట్టలేదు, మేబీ వర్షం వచ్చిందని అనుకుంటా. లైటింగ్స్, ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అయ్యాయి. 150 పోయి డిస్కో లైట్లు, రోప్ లైట్లు, ఇవన్నీ కూడా చాలా తక్కువగా వస్తాయి. స్మోక్ది ఫంక్షన్స్లో వాడుకుంటాం కదా. ఇవన్నీ కూడా ఇంకా చాలా తక్కువగా వస్తాయి. దీంట్లో చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇంక ఇక్కడ తిరిగి అది చూసారని అలా అయిపోయిందో మొత్తం. చాలా ఓపిక అంతా అయిపోయింది అసలు. దీని అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ సండే బజార్ అనమాట, సండే మార్కెట్. ఇది మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది. మీరు ఎక్కడున్నా సరే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఎర్రగడ్డ సండే బజార్ అంటే ఎవరైనా చెప్తారు మెట్రో స్టేషన్కి వచ్చేసి. మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది.